కొంచెం లేట్ గా అయినా గానీ మనం స్టోరీని డీకోడ్ చేసి అనాలిసిస్ చేయడానికి టైం పట్టింది అనుకుందాం. ఇది మళ్ళీ నా ఊహ మాత్రమే, అంటే నా ఇమాజినేషన్ వాళ్ళు నేను అనుకుంటున్న స్టోరీ. నేను మాట్లాడుతుంది వారణాసి గురించి. ఓకే, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఈవెంట్ కి ముందు పోస్టర్ రిలీజెస్ నుంచి పట్టుకుంటే గ్లిమ్స్ వరకు మనం అన్ని డీకోడ్ చేసి నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన డీప్ అనాలిసిస్ ఒక్కొక్కరు క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది ఇవన్నీ నోటీస్ చేసిన తర్వాత మనము కన్క్లూజన్ కి వచ్చాం. మేబీ స్టోరీ ఇలా ఉండబోతుందొచ్చు అనేది. సో కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ థింగ్, ఈ మూవీలో ఈ 3 క్యారెక్టర్లే మెయిన్ కీ రోల్ కాదు. ఇంకో కీ రోల్ గానీ, ఒకటి గానీ, 2 గానీ కీ రోల్స్ ఉండబోతున్నాయి. ప్రస్తుతానికి కాస్టింగ్ రివీల్ చేయలేదు. సో రివీల్ చేయనంత మట్టుకు మనం వీళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అని చెప్పేసి ఫిక్స్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కడ కూడా లేదు. సో రుద్ర, కుంభ, మందాకిని ఈ 3 పోస్టర్స్ ని, 3 క్యారెక్టర్స్ ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాడు రాజమౌళి. యాజ్ ఆల్రెడీ డిస్కస్డ్, రాజమౌళి మొన్న ఈవెంట్ లో ఆల్మోస్ట్ స్టోరీని మనకి చేతిలో పెట్టేశాడు. అంటే రాముడి క్యారెక్టర్ లో మహేష్ బాబుని చూపిస్తున్నట్టు చెప్పాడు. ఇప్పుడు మనం పాయింట్ కి వస్తే, స్టోరీని కొంచెం కొంచెంగా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసి స్టోరీ ఇలా ఉండబోతుందొచ్చు అనేది నా ప్రాస్పెక్టివ్ లో చెప్తాను. సో కమింగ్ టు స్టోరీ లైన్, ఫస్ట్ మీరు ఈ లిరిక్ వినండి. ఓకే, సో మూవీలో మనకు బాగా హైలైట్ చేస్తుంది ఏంటి అని అంటే గ్లోబ్ టోటర్ అండ్ టైమ్ టోటర్. ఈ ఫస్ట్ గ్లోబ్ టోటర్ అంటే ఏంటి అని అంటే ప్రపంచాన్ని చుడుతూ ఉంటాడు, అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాడు, అడ్వెంచరస్ గా అడ్వెంచర్స్ చేస్తూ ఉంటాడు. సో టైమ్ టోటర్ అంటే టైం ట్రావెలర్ కాదు, ఒక జన్మలోంచి మరో జన్మలోకి షిఫ్ట్ అయ్యే పద్ధతి. సో ఇక్కడ మేబీ టైమ్ టోటర్ అంటే మహేష్ బాబు క్రిస్టల్ క్లియర్ గా రాముడు అవతారం అని చెప్పేసి మనకి రాజమౌళి లీక్ ఇచ్చేశాడు. సో లీక్ ఇవ్వడంతో పాటు ఏంటి అని అంటే పోస్టర్స్ ని డీకోడ్ చేస్తే తన అవిటితనాన్ని అంటే మెరుగుకోవడానికి ఆల్రెడీ కుంభ ఒక అవిటితనంతో ఉన్నాడు అనేది మనకి పోస్టర్ లో గానీ, మూవీలో గానీ క్లియర్ గా చూపిస్తున్నట్టు తెలుస్తుంది. సో పాయింట్ ఏంటి అని అంటే కుంభతోని అవ్వని పనులు రుద్రతో చేయించుకోవడానికి కుంభ అండ్ రుద్రకి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ కనెక్షన్ నుంచి వెళ్ళేది టైమ్ టోటర్. అంటే కుంభ ఒక సైంటిస్ట్ గా ఉంటాడు కాబట్టి కుంభ రుద్రాని వాడుతూ టైం టోటర్ చేస్తాడు. సో యాజ్ సీన్ ఇన్ ద గ్లిమ్స్, హనుమంతుడి తోక పైన మీరు చూడొచ్చు. సో మనం కొంచెం డీటెయిల్ గా అనాలిసిస్ చేసి, ఆల్రెడీ చాలా మంది సోషల్ మీడియాలో డీప్ అనాలిసిస్ చేసి వీడియోస్ పెట్టారు కాబట్టి ఆ డీప్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. అయినా కానీ ఒకసారి డీప్ అనాలిసిస్ గురించి చిన్న గ్లిమ్స్ గా చెప్తాను. ఆల్రెడీ గ్లిమ్స్ లో మనకి హనుమంతుడు తోక మీద ట్రావెల్ చేస్తున్నట్టు అండ్ అదర్ ప్లేసెస్ లో ఉన్నట్టు చూపిస్తున్నారు, రైట్? సో ఇప్పుడు మనం స్టోరీ లైన్ కి వద్దాం. స్టోరీ లైన్ కి వస్తే ఏంటి అని అంటే రాముడు శివుడు క్యారెక్టర్ ని ఎలా కలిపారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో రాముడు శివుడు క్యారెక్టర్ లోకి ఎలా వస్తున్నాడు? సో కమింగ్ టు పాయింట్, ఈ లిరిక్ ఆల్రెడీ విన్నారు కదా. ఈ లిరిక్ లో అసిదారి అంటే బ్రహ్మ సృష్టించిన ఒక వెపన్. ఆ వెపన్ బ్రహ్మ శివుడు చేతికి అందిస్తాడు. ఆ వెపన్ దేని గురించి అని అంటే భూలోకంలో పెరుగుతున్న అహింసల గురించి, రాక్షసత్వాన్ని సంహరించడానికి బ్రహ్మ ఒక సాక్రిఫైస్ చేస్తే పుట్టిన వెపన్. ఆ వెపన్ ని శివుడికి అందిస్తాడు. శివుడు ఇతర దేవతలందరికీ, దేవుళ్ళకి కూడా ఆ వెపన్ ని పాస్ చేస్తాడనమాట. సో అలా పాస్ చేస్తున్న ఒక వెపన్ మన ఇక్ష్వాకు, అంటే ఇక్ష్వాకు అని అంటే రఘుకుల వంశం, అంటే రాముడు వాళ్ళ వంశం అన్నమాట. వాళ్ళ వంశంకి చేరుతుంది. అండ్ ఇక్కడ స్ట్రైట్ గా శివుడు రూపంలోకి వచ్చి, శివుడు రాముడికి డైరెక్ట్ గా హెల్ప్ చేయడు. శివుడు హనుమంతుడి వేషంలో వచ్చి రాముడికి హెల్ప్ చేస్తాడు. అది మనం చూసుకుంటున్నట్టయితే కుంభకర్ణుడిని సంహరిస్తున్న సీన్. సో అక్కడ మీరు ప్యారలల్ గా కరెక్ట్ గా చూస్తే కూడా హనుమంతుడు రాముడి వెనకాల ఉంటాడు, రాముడి ముందు కుంభకర్ణుడు ఉంటాడు. అంటే ఇక్కడ హనుమంతుడు శివుడి క్యారెక్టర్ లో ప్లే చేస్తున్నాడు, అందుకే వెనకాల నిలబడ్డాడు అని చెప్పేసి క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మనకి రాజమౌళి ప్లస్ ఎంఎం కీరవాణి, విజేంద్ర ప్రసాద్ గారు కూడా ముగ్గురు కూడా కామన్ గా వాడిన వర్డ్ ఏంటి అని అంటే హనుమంతుడు నీ వెనకాల ఉండి నడిపిస్తున్నాడు అనేదాన్ని చాలా క్లియర్ గా చెప్పిండ్రు. అంటే ఈ స్టోరీలో ఇంకొక క్యారెక్టర్ హనుమంతుడి క్యారెక్టర్ ని ఎవరు ప్లే చేస్తున్నారు అనేది ఇంకెవరు రివీల్ చేయలేదు. అంటే మనం పురాణాలతో కంపేర్ చేసుకుంటే రుద్ర క్యారెక్టర్ శివుడితోనో రాముడితోనో లింక్ చేసిన, కుంభ క్యారెక్టర్ కుంభకర్ణుడితోనో ఇంకే అదర్ విలన్స్ తో లింక్ చేసిన, ఇంకొక మెయిన్ కీ రోల్ ఒకటి ఉంది. ఆ కీ రోల్ కోసం ఎవరు ప్లే చేస్తున్నారు అనేది మనం వెయిట్ చేయాలి. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటి అని అంటే ఓవరాల్ గా మనకి ఈ మూవీలోని స్టోరీ పార్ట్స్ ని లైన్ గా డీకోడ్ చేస్తే అసిదారి అనే వెపన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అసిదారి అనే వెపన్ కోసం టైం టోటర్ గా వీళ్ళు బయలుదేరుతారు.
అనేది మెయిన్ కన్క్లూజన్ పాయింట్. సో మనం క్యారెక్టర్స్ ని కూడా ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మహేష్ బాబుని రుద్ర అంటే శివుడితోని కంపేర్ చేస్తున్నారు, కుంభకర్ణుడితో కంపేర్ చేస్తున్నారు, అండ్ మందాకిని యాజ్ యూజువల్లీ నోన్ యాజ్ శివుడి యొక్క సృష్టి కాబట్టి మందాకిని విల్ బి ప్లేయింగ్ ఏ ఫీమేల్ లీడ్ రోల్. ఇప్పుడు పాయింట్ కి వస్తే ఏంటి అని అంటే మళ్ళీ ఓపెనింగ్ గ్లిమ్స్ కి వస్తే మొదటి నగరం చివరి నగరంగా మనకి వారణాసి కాశీని చూపిస్తున్నారు. ఇది ఆల్రెడీ మనం ఇంకో మూవీలో కూడా చూసాం, కల్కి మూవీలో. సో ఇక్కడ మళ్ళీ మెయిన్ ప్లాట్ ని మనం ఇంకొంచెం డీకోడ్ చేస్తే ఏంటి అంటే అంజీ మూవీని కొంచెం రిఫరెన్స్ గా తీసుకోవచ్చు అండ్ రిఫరెన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అని అంటే అంజీ మూవీలో విలన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా శివుడి మొదటి ధార కోసం విలన్ ప్రయత్నిస్తాడు. అభిషేకం చేసిన ఆ తీర్థాన్ని తాగితే తనకు చావు ఉండదు అనేది ఒక సెంటిమెంట్ ని నమ్మి ఆ అభిషేకం గురించి ఆ లింగం ఆత్మలింగాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి చిరంజీవిని ఎమోషనల్ గా లాజికల్ గా ఏమంటారు భయపెడుతూ ఆత్మలింగానికి అభిషేకం చేసించే ప్లేస్ కి తీసుకెళ్తాడు. సో ఇక్కడ కూడా మహేష్ బాబుకి ఏదైనా ఎమోషనల్ బ్యాగేజ్ పెడతాడా లేదా అనేది తెలీదు. కాకపోతే అందరూ గుసగుసలాడుతున్నట్టు మనం కూడా ఒక ఊహేసుకుందాం అంతే. ఇది సినిమా యొక్క స్టోరీ అని మేము అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.